మామూలుగా శక్తి లేనిదే శివుడు లేడు అంటారు. శివశక్తి సౌందర్యలహరి మొదటి శ్లోకంలోనే వస్తుంది. శక్తికి శివతత్వానికి మళ్ళీ గురుతత్వానికి వచ్చేసరికి దక్షిణామూర్తి తత్వంగా శివుణ్ణి చెప్పారు. ఇంకో పక్క ఇట్లా చూస్తే మూల చైతన్య ప్రకృతిగా అమ్మవారిని చెప్పారు. ఈ రెండిటిని ఎలా సమన్వయపరుచుకోవాలి, దేన్ని ఉత్తమం అనుకోవాలి, రెండు సమానం అనుకోవాలా, శివతత్వాన్ని గురుతత్వంగా చూడాలా, అమ్మవారి తత్వాన్ని మూలతత్వంగా చూడాలా, దేని విశిష్టత దానికి ఉందా, లేకపోతే దేని ప్రత్యేకత దానికి ఉందా? అది చూసేవాని యొక్క దృక్కులో దోషం తప్ప ఆ ప్రతిపాదితమైన తత్వంలో దోషం లేదు. ఉదాహరణకి ఒకే పరమాత్మ తత్వం అక్కడ దక్షిణామూర్తిగా గోచరిస్తున్నది, ఇక్కడ గురు రూపంగా గోచరిస్తున్నది, ఇక్కడ శివశక్త్యాత్మకంగా మనకి ప్రతిపాదింపబడుతుంది. వీటన్నిటికీ దక్షిణామూర్తి రూపిణి, గురుమండల రూపిణి, శివశక్తి ఐక్య స్వరూపిణి అని పరదేవతను మనం లలితా సహస్రనామంలో ప్రతిపాదిస్తున్నాం కదా. అందువల్ల ఆ మనం విచారణ చేసేటువంటి ఆ దృక్కులో దోషం తప్ప ప్రతిపాదింపబడిన తత్వంలో మాత్రం ఎక్కడా లేదు. స్వామి, అద్వైతానికి వచ్చేసరికి ఇప్పుడు చాలామంది ఇవి ఏమీ అవసరం లేదు అంటే కొంతమంది ప్రచారం చేస్తున్నవారు ఇవి ఏమీ అవసరం లేదు, ఏదో కూర్చొని యోగ సాధనో ధ్యానమో చేస్తే సరిపోతుంది అని ఒక పక్క ప్రచారం జరుగుతూ ఉంది. మరో పక్క చూస్తే శాస్త్రము యోగము అంటే వారికి వేద ప్రమాణమే ఉంటుంది కానీ యోగ శాస్త్రపరమైన ఇది ఉండదు. ఈ రెండింటిని ఎట్లా, ఈ శాస్త్రం తెలియకుండా కేవలం యోగంలోకి వెళ్ళిన వారి వల్ల కొన్ని అపశృతులు కూడా జరుగుతున్నాయి. వీరికి ఏం చెప్తారు? మనము కాశీ పయనం చేయాలి, కాశీయాత్ర చేయాలి. కాశీయాత్ర చేయాలన్నప్పుడు కాశీ వెళ్ళటానికి పెద్దలు కొన్ని గుర్తులు చెప్పారు. నది ఉంటుందయ్యా, ఇక్కడ క్షేత్రం ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇప్పటి కాలంలో అన్నీ మనకి ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి కానీ ప్రాచీన కాలంలో ఏముంది, వాళ్ళ కాలినడకన పోతూ ఉండేవారు. వానికి చెప్పినటువంటి విషయాదులకి దగ్గర పోలికతో ఉన్నటువంటి ప్రాంతం అయిందనుకోండి, అదే కాశీ అని వాడు భావిస్తాడు. అన్నంత మాత్రాన అది కాశీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎవ్వరు ఎన్ని సూక్తులు చెప్పినా, ఎన్ని బోధనలు చేసినా, ఎన్ని యోగ సూక్ష్మమైనటువంటి విషయాదులు చెప్పినా ఎవరు నవీనంగా కొత్తగా ఒకటి సృజించి వాళ్ళు చెప్పుటలేదు అన్న విషయాన్ని మనం గమనించాలి. వేదవ్యాసులు వారి యొక్క ప్రతిపాదించినటువంటి ఆ పురాణ ఇతిహాసములలో చెప్పని అంశము ఏ ఒక్క ప్రవక్త ఈ లోకంలో చెప్పలేదు. అయితే ఇప్పుడు ఉదాహరణకు యోగం అన్నారు చూసారా, యోగం అనేక యోగములు పరమేశ్వరుని చేత ప్రతిపాదింపబడింది అని చెప్తారు విజ్ఞాన భైరవ తంత్రంలో. అట్లాంటి పరమేశ్వరుని చేత ప్రతిపాదింపబడినటువంటి అనేకమైన యోగాల్లో ఏదో ఒక్క యోగ శాస్త్రం తీసుకుని దాంట్లో ఒక్క అంశం తీసుకుని కొంతమంది ప్రాణాయామాన్ని గ్రహించి అదే పరమార్థం అనుకుంటూ ప్రచారం చేసుకుని వాళ్ళు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతున్నారు. మరొకరు యోగ సాధన ఈ విన్యాసాలు ఇవి చేసుకుని వాటి మీద శారీరక పటుత్వాన్ని పొంది వాటి మీద వాళ్ళు ప్రయత్నం వారు చేస్తున్నారు. మరొకరు మనోనిగ్రహమే ప్రధానం అనుకుని దాని మీద. అందువల్ల ఎవరి యొక్క స్థాయిని బట్టి, ఎవరి యొక్క సంస్కారమును బట్టి వానికి అవగతమైనటువంటి, ఎందుకంటే చెప్పినవాడు ఏ విధముగా సుశిక్షితుడు అన్న విషయాన్ని మనం గమనించట్లేదు సమాజం. ఎట్లాంటి వాడు ఆ ఉక్తమైనటువంటి లక్షణం శాస్త్ర లక్షణానికి ఉన్నాడు వారు మనకి చెప్పటానికి అన్న విషయం గమనం లేక విచక్షణ లేకుండా ఎవరిని పడితే వానికి వెంబడిపోవటం, 4 రోజులు సాధన చేయటం,
వీళ్ళు కోరింది ఏదైనా కాకతాళీయంగా పొందబడితే అబ్బా అంతకన్నా గొప్పది లేదనుకోవటం, లేకపోతే అక్కడికి అది విడిచిపెట్టి మరో చోటకు పోవటం, ఇది జరుగుతున్నది. కానీ ఎటువంటి వారిని మనం ఆశ్రయించాలి? శృతి సమ్మతమైనటువంటి కేవలం చదువుకున్నంత మాత్రము చేత సరిపోదు. అనుభవానికి తెచ్చుకుని వాడు మనకి ఉపదేశం చేయగలగాలి. కో గురు అధిగత తత్వ శిష్యహితాయ ఉద్యత సతతం. అధిగత తత్వ, ఆ అధిగత తత్వ అన్న విషయంలో చాలామంది ఈరోజు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవలసింది. శిష్యహితాయ ఉద్యత సతతం, అది కూడా శిష్యుల యొక్క లోకాన్ని యొక్క హితాన్ని ఆకాంక్షించాలంటే ఇప్పుడు లోకంలో 3 వంతులు చాలా మట్టికి వ్యవహారంతోనే ఉన్నది. వ్యవహారానికి అతీతముగా గురు శిష్యుల యొక్క ఆత్మీయ సంబంధం ఉంటుంది. తద్వారానే జ్ఞానం ప్రచోదింపబడుతుంది. ఇప్పుడు గురు శిష్యుల సంబంధము అన్నప్పుడు గురువు అందరికీ శక్తిపాతాన్ని ఇవ్వలేరు కదా. అంటే రామకృష్ణ పరమహంసుల వారికి ఎంతమంది శిష్యులున్నా వివేకానందుల వారిని ఎంచుకున్నారు. అట్లా ఒక్కొక్క గురువు వారిని ఎంచుకొని వారి శక్తిపాతాన్ని ఇస్తారు. అసలుకి శక్తిపాతము అంటే ఏంటి? అసలుకి ఆ శక్తిపాతం ఎలా వారికి వెళ్ళి ప్రచోదనం అవుతుంది? గురు శిష్యులకి 3 విధములైనటువంటి అనుగ్రహాన్ని అక్కడ ప్రతిపాదింపబడ్డారు. ఏమిటి అంటే మత్స్య దీక్ష, కమట దీక్ష, కుక్కుట దీక్ష. మత్స్య దీక్ష ఆ చేప పిల్లలు పెట్టి అది తన వీక్షణంతో వాటి శ్రేయస్సును కూర్చుంది. గురువు తన యొక్క దృష్టితోనే, అనుగ్రహ దృష్టితో ఆ శిష్యుణ్ణి అనుగ్రహించగలరు. కుక్కుట దీక్ష మీరు అన్నట్టు హస్తమస్తక స్పర్శతో ఎట్లా అండాన్ని పెట్టి ఆ అండాన్ని దానిపైన అది ఇన్ని రోజులని ఉండి తర్వాత దాని యొక్క జీవి వచ్చేంత వరకు అది చేస్తుంది. అలాగా దగ్గర అట్టే పెట్టి తన యొక్క స్పర్శతో వారికి ప్రచోదింపబడేటట్టుగా చేయగలడు. కమటం, కూర్మం, అది నీటి నుంచి బయటకు వచ్చి బయట ఇసుక తిన్నెల్లో పొదిగి వెళ్ళిపోతుంది. కానీ దాన్నే స్మరిస్తూ ఉంటుంది. ఈ సమయంలో ఇది పోతుంది. ఇది అలాగా తను ఎక్కడ సంచరించినా గురువు తన యొక్క స్మృతి మాత్రంగా వాడిని అనుగ్రహించగలడు. అనుగ్రహం ప్రధానమే తప్ప ఏ రకంగా ఇది అనుగ్రహింపబడుతుంది ఇదిని ఇప్పుడు మనం ఉదాహరణ మీరు చెప్పారు రామకృష్ణ పరమహంసుల యొక్క అది చాలా విశేషమైన అనుగ్రహం. కానీ అట్లాంటి అంశాన్ని తీసుకుని ఈ రోజుల్లో చాలా లౌకికంగా చాలా వ్యవహారాలు నడుస్తున్నాయి. వాడితో కాదు, నువ్వు యోగ్యమైన గురువుని ఆశ్రయించి తద్విద్ది ప్రతిపాతేన పరిప్రశ్నేన సేవయ, గీతలో చెప్పినట్లుగా తెలుసుకుని వారిని సేవించి, ఎట్లాంటి వారిని సేవించాలి? శ్రోత్రియం బ్రహ్మనిష్టం వరిష్టం. ఈరోజు అక్షరం ముక్క రానివాడు కూడా వేదాంత ప్రతిపాదన చేస్తున్నాడు, శక్తిపాతాలు చేస్తున్నాడు. అట్లా కాకుండా శ్రోత్రియమైన వాడు, బ్రహ్మనిష్ఠుడైన వాడు, శ్రేష్ఠుడైన వాడు, ఉత్తమమైన సంస్కారం కలిగిన వాడు, అట్లాంటి వారిని ఆశ్రయించినట్లా. ఇప్పుడు ఉదాహరణకి కొందరి సన్నిధికి వెళ్తే ఆ సన్నిధికి వెళ్ళిన మాత్రము చేత మనలో ధర్మానుష్ఠానమునికి ఒక అప్రయత్నమైనటువంటి ఉత్సుకత కలుగుతుంది. అది చాలదా అనుగ్రహం? కేవలం ఏదో హస్తమస్తక స్పర్శనో మరోటనో ఇవి కాదు కావాల్సింది. ప్రధానముగా ధర్మానుష్ఠానము చేయుటకు కావలసినటువంటి సత్ప్రేరణ కావాలి. అదే అసలైనటువంటి దీక్ష.